హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ని వారణాసి మూవీ టీం ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిందండి. ఆ విషయాలు ఎన్టీఆర్ నీల్ రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చింది అని సంతోషించేలోపే ఇంకో కొత్త కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. వీటితో పాటు పెద్ద స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్ పేరు తెలుసుకోవడానికి, ప్యారడైజ్ ఇంకా ఎన్ని డేస్ షూట్ బ్యాలెన్స్ ఉందో తెలిసి షాక్ అవ్వడానికి రెడీ అయిపోండి. ఈరోజు సండే సినిమా కబుర్లు సరదాగా స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎండలు సంపేస్తున్నాయి మాస్టారు, గొంతు ఎడారైపోతుంది. నా చిన్నప్పుడు 36 డిగ్రీలు ఉంటేనే సూర్యుడు చంపేస్తున్నాడు రో అని హెడ్లైన్స్ చూసేదాన్ని. ఇప్పుడు 45 అంట. శివాజీలో రజనీకాంత్లా ఏసీ సూట్స్ వేసుకుంటే గానీ పని అయ్యేలా లేదు. సో బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మంచినీళ్ళు తాగండి, మంచిగా ఉండండి. ఓకే ఓకే, ఇంకా కబుర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే వాలా 2. నేను చెప్పను, పదండి అర్జెంటుగా బుక్ మై షో ఓపెన్ చేసి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్కి టికెట్స్ బుక్ చేసేయండి. 50-50 స్వీట్ అండ్ సాల్ట్ బిస్కెట్ లాగా ఫస్ట్ హాఫ్ ఎంత నవ్విస్తుందో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే ఏడిపిస్తుంది. బట్ మధ్యలో కొంచెం లాగ్ ఉంటుంది, అలా అని అస్సలు డౌట్ పడొద్దు. అండ్ ఇది చూడాలంటే ఫస్ట్ పార్ట్ చూడాలా అండి అని అడుగుతారా? ఏం అక్కర్లేదు, కానీ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి ఎండ్ క్రెడిట్స్లో ఒక సర్ప్రైజ్ ఉంది, అది అస్సలు మిస్ అవ్వద్దు. మైకేల్, నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయండి. మూవీని హాఫ్ హార్టెడ్గా డీల్ చేశారు అని అనిపించింది, బట్ మ్యూజిక్ చాలా బాగుంది. ఒక పాయింట్లో ఇది మూవీలా అనిపించదు, ఏదో ఒక కాన్సర్ట్లా అని అనిపిస్తుంది. ట్రైలర్స్ అండ్ టీజర్స్ విషయానికి వస్తే జెట్లీ ట్రైలర్ రిలీజ్ అయింది. మళ్ళీ రితేష్ రాణా వన్ లైనర్స్ హైలైట్ అవుతాయని అనిపిస్తుంది. చూద్దాం, ఈ యాక్షన్ కామెడీ రిలీజ్కి ఇంకా 1 వీకే ఉంది. ధనుష్ కరా మూవీ తెలుగు టీజర్ వచ్చింది. సీరియస్ రూరల్ యాక్షన్ డ్రామా ఫీల్స్ ఇచ్చింది. ఈ ఏప్రిల్ 30కే రిలీజ్. రేజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. టైటిల్కి తగ్గట్టే మొత్తం కోసైడాలే ఉంది. చిరంజీవి మూవీ టీజర్ రిలీజ్ అయింది. హీరోకి హార్ట్ రైట్ సైడ్ ఉండే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వస్తున్నారు. అండ్ నరేష్ అగస్త్య ఎంఆర్పి టీజర్ వచ్చింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే, గోదావరి గట్టు పైన మూవీ నుండి నేను నా పల్లెటూరు అనే ఒక ప్లెజెంట్ సాంగ్ రిలీజ్ అయింది. ఆల్సో గాయపడ్డ సింహం నుండి ప్రేమకు పులిహార సాంగ్ అండ్ నాగబంధం మూవీ నుండి సురసుర సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే, పెద్ది రిలేటెడ్ బుచ్చిబాబు గారు 5 days బ్యాక్ ఒక పోస్ట్ చేశారండి. ఫైనల్ 6 days ఆన్ పెద్ది సెట్స్ అని. అంటే ఈ రోజో రేపో గుమ్మడికాయ కొట్టేస్తారనమాట. ఆ స్పెషల్ సాంగ్ ఏదో త్వరగా కంప్లీట్ చేసి గుమ్మడికాయ బద్దలు కొట్టేయండి సార్. ఆటలు ఏమైనా ఉంటే థియేటర్లో చూస్తాం, కానీ మా ఫ్యాన్స్తో ఆడుకోవద్దు. అండ్ ఇక్కడ వినిపించిన న్యూస్ ఏంటంటే, స్పెషల్ సాంగ్కి ముందు ఆ రైరేరారా సాంగ్ రిలేటెడ్ ప్యాచ్ వర్క్ ఉంటే 300 డాన్సర్స్తో షూట్ చేసి కంప్లీట్ చేశారంట. అండ్ నెలల తరబడి ఫ్యాన్స్కి సస్పెన్స్లా పెట్టేసిన ఆ స్పెషల్ సాంగ్లో డాన్స్ చేస్తుంది ఎవరు అనే దానికి ఆన్సర్ శృతి హాసన్ గారు అని వినిపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అవునా కాదా అనేది మన తలా బుచ్చి గారే చెప్పాలి మరి. లేకపోతే సస్పెన్స్ని కంటిన్యూ చేసి అన్ని థియేటర్లోనే అని అనే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఫైనల్లీ అండి, ఎన్టీఆర్ నీల్ మూవీ నుండి గుసగుసలు కాకుండా అఫీషియల్ అప్డేట్ వచ్చింది. మొన్ననే మూవీ టీం ఒక పోస్టర్ వదిలారు. అది కూడా కనిపించకుండా చూపించకుండా వదిలారు. దానినే సిలుబెట్ అంటారని ఇదిగో ఇందాకే మా ఎడిటర్ భయ్యా చెప్పాడు. ఏదైనా సరే సంతోషం, అట్లీస్ట్ ఒక పోస్టర్ అయినా వదిలారు. అండ్ రిలీజ్ డేట్ కూడా చెప్పారండోయ్. మూవీ నెక్స్ట్ ఇయర్ June 11కి రిలీజ్ అవుతుందంట. ఏంటో ఈ ఇయర్ జూన్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయింది. పోన్లేండి, 2 monthsకి ఒకసారి పోస్ట్ పోన్ చేయడం కన్నా ఇలా ఒక క్లారిటీ మెయింటైన్ చేయడం బెటర్. అండ్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ May 20కి రిలీజ్ చేస్తారంట. సో డ్రాగన్ ఆగమనం ఇంకో 1 month లోపే ఉండబోతుంది, రెడీగా ఉండండి. అండ్ రీసెంట్గా డ్రాగన్లో యాక్ట్ చేస్తున్న ఒక ఆర్టిస్ట్ మూవీ షూట్ పిక్స్ పెట్టాడు. చూస్తుంటే ఈసారి కూడా నీలిమామ రక్తపాతం గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఏంటంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకుంటున్నారా? దేవరా పార్ట్ 2 మీద మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. చెప్తా న్యూస్, అక్కడికే వద్దాం. సీనియర్ హీరోస్లో ప్రెజెంట్ బాలయ్య గారికి ఉన్న సాలిడ్ లైనప్ ఇంకెవ్వరికీ లేదండి. ప్రెజెంట్ గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నారా, ఆ తర్వాత కొరటాల గారు ఏంటి మన దేవర కొరటాల గారి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారంట. ఈ 2 సినిమాలు అయ్యాక వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్లో సినిమా ఒకటి సెట్ చేశారు. ఆల్సో విజయ్ కనకమేడల డైరెక్షన్లో ఒక సినిమా ఉంది. ఏమైనా బాలయ్య 2.0 స్పీడ్ మామూలుగా లేదు, దొరలో కొడుతున్నారు. ఒక్క నిమిషం గురుగారు, మరి దేవరా పార్ట్ 2 సంగతి ఏంటి? ప్రస్తుతానికి ఆపారా లేక పూర్తిగా ఆగిపోయిందా? పూర్తిగా ఆగిపోయిందంటే మరి నెక్స్ట్ ఎన్టీఆర్ గారు ఎవరితో సినిమా చేస్తారు? అబ్బో, ఫుల్ కన్ఫ్యూజన్. కొరటాల గారు క్లారిటీ కావాలండి, సో దట్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ ఫిలిం పై ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ. బా ఓకే,
వారణాసి మూవీ టీం ఇప్పుడు CCXP మెక్సికో ఈవెంట్ తో గ్లోబల్ ప్రమోషన్స్ ని ఇంకో స్టేజ్ కి తీసుకెళ్లింది. SS కార్తికేయ లీడ్ చేసిన ఈ ప్రమోషన్స్ లో రాజమౌళి గారు వీడియో మెసేజ్ లో మాట్లాడుతూ, సివిలైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ ఎప్పుడు నన్ను అట్రాక్ట్ చేస్తాయి. బాహుబలి సిటీ సెంటర్ అండ్ థ్రోన్ కూడా ఫేమస్ చిచాన్ ఇట్జా పిరమిడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యామని చెప్పారు. నాటు నాటు సాంగ్ ని అక్రాస్ ద వరల్డ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారని తెలిసి, ఎస్ దీని గురించే కదా నేను సినిమాలు తీస్తుంది అని హ్యాపీ ఫీల్ అయ్యారంట. సినిమాకి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, ఎమోషన్స్ ఎక్కడైనా వర్క్ అవుతాయి. ఆ నమ్మకమే నా నెక్స్ట్ ఫిలిం వారణాసికి ఫౌండేషన్ అని చెప్పి, వారణాసి ఈజ్ మై మోస్ట్ అంబిషియస్ ఫిలిం యట్ అని మూవీ రిలేటెడ్ కొత్త అన్సీన్ ఫుటేజ్ అక్కడ పీపుల్ కి టెలికాస్ట్ చేశారు. మూవీ రిలీజ్ డేట్ గుర్తుందిగా, April 7th, 2027. సాయి అభ్యంకర్ రాకా మూవీ మ్యూజిక్ గురించి మాట్లాడారు. ఆల్రెడీ మూవీకి సంబంధించి చాలా సాంగ్స్ మీద వర్క్ చేశారంట. అవి చాలా బాగా వచ్చాయంట కూడా. ఇప్పుడు ఇంటర్నేషనల్ సింగర్స్ అండ్ లిరిసిస్ట్ తో కొలాబరేట్ అయ్యి ఈ మ్యూజిక్ ని ఇంటర్నేషనల్ కి తీసుకెళ్తామని ఆశిస్తున్నా అని చెప్పారు. అల్లు అర్జున్ గారంటే మ్యూజిక్ విషయంలో మనం డౌట్ పడక్కర్లేదు, అద్దరిపోవడం ఖాయం. కానీ ఈసారి ఎంత కొత్తగా ఉంటుందా అని వెయిటింగ్. విజయ్ దేవరకొండ లైనప్ ఇంకాస్త సాలిడ్ అయిందండి. రౌడీ జనార్దన అండ్ రణబాలి తర్వాత హాయ్ నానా ఫేమ్ సౌర్యవ్ డైరెక్షన్ లో వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ తో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఓపెనింగ్ సెరమనీ కూడా అయింది. హౌస్ ఆఫ్ డ్రాగన్ అండ్ ఫాల్ అవుట్ మూవీస్ సినిమాటోగ్రాఫర్ అలెజాండ్రో మార్టినెజ్ అండ్ బ్యాట్మ్యాన్ ఫర్ ఎవర్ VFX సూపర్వైజర్ కూడా ఈ మూవీకి వర్క్ చేస్తున్నారంట. ప్లానింగ్ చాలా గట్టిగానే ఉంది. ఆవిడ మాస్టరు, నాకు ఇక్కడ ఏదో ఒక అనుమానపు డౌట్ కొడుతుంది. అప్పట్లో ఒక న్యూస్ వచ్చింది గుర్తుందా, శౌర్యవ్ అండ్ జూనియర్ NTR గారు కలిసి ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్ చేయబోతున్నారు అనేసి. మేబీ NTR గారు ఈ డ్రాగన్ దేవరా 2 బిజీ వల్ల ఆ ప్రాజెక్ట్ ఏమైనా పక్కన పెట్టేసి శౌర్యవ్ విజయ్తో సినిమా స్టార్ట్ చేశారంటారా, లేదా ఇది జూనియర్ NTR గారితో అనుకున్న స్టోరీయేనా? ఏమో, నిజం దేవరకే తెలియాలి. కానీ ఏమైనా అక్కడ డ్రాగన్ షూట్ పై ఒక క్లారిటీ వస్తే గానీ ఇక్కడ NTR గారి అప్కమింగ్ మూవీస్ మీద ఒక క్లారిటీ వచ్చేటట్టు లేదు. ప్యారడైజ్ అప్డేట్స్ చెప్పాలంటే మూవీ షూట్ ఇప్పటి వరకు 95+ డేస్ కంప్లీట్ చేసుకుందంట. అండ్ బ్యాలెన్స్ పోర్షన్ ఇంకో 40 డేస్ వరకు ఉందంట. ఏంటో జెట్ స్పీడ్ లో ఇయర్ కి ఒక మూవీ దింపే నాని గారు కూడా ఈసారి లేట్ చేసేశారు. అండ్ ఈ వీక్ లో అనిరుద్ ప్యారడైజ్ కోసం ఒక లవ్ సాంగ్ ఇవ్వబోతున్నారంట. అది వస్తే ఆ సాంగ్ షూట్ ఒకటి ఉంటుంది. ఫైనల్లీ అర్జున్ రెడ్డి యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ కి త్రివిక్రమ్ అండ్ వెంకీమామ మూవీతో పెద్ద సినిమాల ఛాన్సెస్ స్టార్ట్ అయ్యాయనుకుంటే ఇప్పుడు ఆ మూవీ నుండి ఆయన తప్పుకున్నారు అని, ఆయన ప్లేస్ లో SS తమన్ గారు ఈ ఆదర్శ కుటుంబం మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారని న్యూస్ వినిపిస్తుంది. రీజన్స్ తెలియదు కానీ నిజమైతే మాత్రం హర్షవర్ధన్ గారికి మంచి ఛాన్స్ మిస్ అయింది అనే చెప్పాలి. అండ్ ఈ మూవీ షూట్ అప్డేట్ వచ్చేసి, మొన్ననే మలక్పేట్ మెట్రో స్టేషన్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారంట. రజనీకాంత్ గారి అప్కమింగ్ ఫిలిం జైలర్ 2 షూట్ కంప్లీట్ అయిపోయిందంట. రీసెంట్ గా టీం అంతటికి సరిపోయేంత కేక్ కట్ చేసి ఫోటో దిగి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఎడిటర్ భయ్యా ఒక నిమిషం ఆగు, ఆ రైట్ సైడ్ ఎండ్కి జూమ్ చేయి. హే అర్జున్ పాండ్యన్, మీరు ఇంకా పోలేదా అండి? ఫస్ట్ పార్ట్ లో లేపేశారు కదా, అంటే అది అంతా ఫేకా? మోసం చేశారా మమ్మల్ని? అలా ఏం అయిండదులే, ఏవో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయి ఉంటాయి, అంతే అంతే. అండ్ మొన్న చెప్పుకున్నాం కదా వంశీపాయిడిపల్లి సల్మాన్ బాయ్ సినిమా స్టార్ట్ అవుతుంది అని. రీసెంట్ గా పూజ సెరమనీ అయింది. మూవీ 2027 ఈద్కే రిలీజ్ అవుతుందంట. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ఫిమేల్ లీడ్ గా నయనతార గారు యాక్ట్ చేస్తున్నారు. తండేల్ మూవీ తర్వాత చందు మొండేటి గారి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఫైనల్లీ వచ్చింది. ఆహా, కార్తికేయ 3 కాదు, ఉజ్జయిని బ్యాక్ డ్రాప్ లో అక్షయ్ కుమార్ అండ్ రానా గారు లీడ్స్ గా ఒక సినిమా చేయబోతున్నారంట. అంటే మళ్ళీ ఇది పీరియాడిక్ సినిమా అనుకునేరు కాదు, కార్తికేయ లానే హిస్టారికల్ రెఫరెన్సెస్ తో ప్రెసెంట్ డే లో జరిగే స్టోరీనే అంట. ఈ నగరానికి ఏమైంది రిపీట్ మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. అయినా ఈ తరుణ్ భాస్కర్ గారికి స్పెక్స్ ఫ్యాంటసీ ఏంటండి? మళ్ళీ ఫస్ట్ పార్ట్ లా ఈసారి దానికి ఎలాంటి రీజనింగ్ ఇస్తారో చూడాలి. సినిమా ఫస్ట్ హాఫ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఇప్పుడు థాయిలాండ్ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుందంట. త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేసేయండి గురుగారు, మళ్ళీ మా కాలేజ్ గ్యాంగ్ అందరినీ పోగు చేయాలి. మూవీ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు హార్ట్ అటాక్ తో April 22న కన్ను మూశారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. రష్మిక తన అప్కమింగ్ పాన్ ఇండియా యాక్షన్ ఫిలిం మైసాలో హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ ఫైట్ కోసం బ్యాంకాక్ లో డైలీ 8 hours ట్రైనింగ్ తీసుకుంటున్నారంట. ఈ మూవీ రిలేటెడ్ నెక్స్ట్ కేరళలో 16 days యాక్షన్ స్కెడ్యూల్ ఉందంట. దురందర్ లో యలీనాగా నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చేసుకున్న సారా అర్జున్ ఇప్పుడు లెజెండరీ యాక్ట్రెస్ మధుబాల గారి బయోపిక్ లో యాక్ట్ చేయబోతున్నారంట. ఈ బయోగ్రాఫికల్ డ్రామా జూలై నుండి స్టార్ట్ అవబోతుందంట. MS రాజు గారి అగదా మూవీ నుండి కామాక్షి యాజ్ మహాదేవి అండ్ శ్రవణ్ రెడ్డి యాజ్ సింహ క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఆనందో బ్రహ్మ యాత్ర మూవీ డైరెక్టర్ మహివి రాఘవ్ గారి అప్కమింగ్ హారర్ కామెడీ ఫిలిం ఓం శాంతి డిస్కో శాంతి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఈ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే
ధనుష్ కరా మూవీ ఏప్రిల్ 30కి రిలీజ్ అవుతుంది. తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం మూవీ మే 1కి రిలీజ్ అవుతుంది. సత్య జెట్లీ మూవీ మే 1కి రిలీజ్ అవుతుంది. బ్యాచ్ మేట్స్ ఏప్రిల్ 30కి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. రిలీజెస్ విషయానికి వస్తే మొన్న డార్లింగ్ సినిమా రిలీజ్ అయింది. దుమ్ము దులిపింది. డే 1 7.59 crores కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాన్ ఇండియా గోల మధ్యలో ప్రభాస్ గారిని ఇలా సింపుల్ అండ్ క్యూట్ స్టోరీస్లో చూడడానికి ఫ్యాన్స్ ఎంత ఆకలి మీద ఉన్నారో ఈ నంబర్సే చెప్తున్నాయి. అవును, మీరు వెళ్ళిన థియేటర్లో ఏ సీన్ రీక్రియేట్ చేశారు? ఆ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. లేచింది మహిళా లోకం మూవీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. బ్యాన్ మేళం మూవీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తమిళ్ ఫిలిం హ్యాపీ రాజ్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ ఫిలిం ద కేరళ స్టోరీ 2 జీ5లో స్ట్రీమ్ అవుతుంది. సోల్ ట్రిప్ టాక్ షో సీజన్ 1 ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.